అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక తీసుకున్నట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ప్రతి ఒక్కటి తమ వ్యక్తి దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు అవకాశం ఉన్నట్లయితే ఆసక్తి సమయము అన్నీ కూడా మీకు పర్మిట్ చేసినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివుడికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే శివుడికి సంబంధించినది, అమ్మవారికి సంబంధించిన పార్వతీదేవికి సంబంధించిన స్తోత్రాలు, శతనామావళి, అలాగే శివాలయ సందర్శన మొదలైనవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కనుక వీలైతే దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు, అలాగే దానికి సంబంధించిన విధానంలో మీరు ముందుకు వెళ్ళడం, అలాగే శివాలయ సందర్శన, ఇవన్నీ కూడా చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయని మనం భావించాలి. అలాగే ప్రధాన చెప్పుకున్న రాశి ఫలితాలను కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు నడుస్తున్న దశ అంతర్దశలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే దానికి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ పాటిస్తూ ఉంటారు కనుక గోచరిత్య చెప్పుకున్న సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి ప్రతిరోజులాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం, లేదా ఇప్పుడు చెప్పిన విధంగా దానికి సంబంధించిన పరిహారాలు పాటించుకోవడం బట్టి ఆ రోజున ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు ఏదైనా ఉంటే దాన్ని అధిగమించడానికి అనుకూలత అనేది ఏర్పడడం, దాన్ని బట్టి మీకు అన్ని విధాలా బాగుండడానికి అవకాశం అనేది ఏర్పడడం, మానసిక స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కావాల్సిన శ్రద్ధ, భక్తి. కనుక మీరు ఏ విధంగా మీరు దైవాన్ని కొలిచినా ముఖ్యంగా కొలవడం అనేది ముఖ్యం కనుక ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని మనం భావించాలి. నమస్కారం.